ప్లెయిన్ శారీని ఏ విధంగా డిజైనర్ శారీగా మార్చుకోవాలన్నది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది డిజైన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నా దగ్గర ప్లెయిన్ శారీ ఉండింది, దాన్ని ఏ విధంగా డిజైన్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్. నేను సుజాత దాసరా. ఇలా 6 మీటర్స్ ప్లెయిన్ శారీ తీసుకున్నాను. ఈ విధంగా డిజైన్ ఉండే ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకోవాలి. నేను ఇలా తీసుకుని దీన్ని ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్లు ఈ మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి. పెద్ద సైజు అలాగే చిన్న సైజు మ్యాంగోస్ ఉన్నాయి కదా, రెండు వాటిని కట్ చేసుకోవాలి. నేను రెండు కూడా ప్యూర్ కాటనే తీసుకున్నాను డిజైన్ చేయడానికి. డిజైనర్ ఈ క్లాత్ ఒక 1/2 మీటరు, అలాగే ప్లెయిన్ శారీ. ఇది ఫెవిగ్లూ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అతికించుకుని తర్వాత ఇలా శారీకి అతికించుకోవాలి. ఫస్ట్ గమ్ముతో అతికించుకోవాలి. ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి పెద్దది ఒక చిన్న సైజు మ్యాంగో, ఒక పెద్ద సైజు మ్యాంగో, అలా మొత్తం శారీ అంతా కింద చేసుకుని ఒకసారి ఎట్ ఏ టైం అతికించేసుకోవచ్చు. ఇలా అతికించేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఊడిపోకుండా గమ్ము అప్పుడు మామూలు నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ దారం వైట్ది, దీంతో స్టిచ్ చేసుకోవాలి. అంటే వైట్ అంటే ఇది వైట్ కనపడకుండా ఉంటుందని వైట్ కలర్ తీసుకున్నాను. మన శారీ కలర్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ పై డిజైన్ కనపడకుండా ఉంటుందని, లోపల కనపడిన పై డిజైన్ కనపడదు కదా వైట్ కలర్ అయితే. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకుని సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా ఒక చిప్పు అలాగే కాడ కుట్టుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఈ డిజైన్కి మ్యాంగో డిజైన్ ఉంది కదా, మ్యాంగో డిజైన్కి ఇలా ఒక ఒక 2 స్టెమ్ స్టిచ్ వేసిన తర్వాత కాడ కుట్టు, తర్వాత ఒక మధ్యలో ఒక చిప్ ఎక్కించి అలా కుట్టాను ఈ మధ్యలో అంతా. అది పూర్తయిన తర్వాత ఈ విధంగా చుట్టూ కంప్లీట్ అయిన తర్వాత ఈ మ్యాంగోస్ తర్వాత కుందన్ అతికించి గమ్ముతో అతికించిన తర్వాత అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. కుందన్ కూడా అప్పుడే ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ చివరిలో ఒక బీడు ఒక చిప్ అనమాట, ఒక బీడు ఒక చిప్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుడితే చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు. టైం పడుతుంది కానీ కుట్టడానికి చాలా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది శారీస్ అనే కాదు, డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కూడా. ఈ క్లాత్ ఏ ఫ్యాబ్రిక్ షాప్స్లో అయినా మామూలుగా ఓన్లీ మెటీరియల్స్ సేల్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకుంటుంది. ఈ డిజైన్ అలా కట్ చేసామంతే, వైట్ డిజైన్ ఆ విధంగా కట్ చేసి ఇలా కుడుతున్నాం. చాలా ఈజీ కూడా. ఎంతో కూడా పట్టం. మెటీరియల్ కూడా మహా అయితే ఒక 200 కంటే తక్కువే అవుతుంది మెటీరియల్ కాస్ట్ కూడా. చిప్స్ అండ్ చిన్న బీడ్స్, ఆ సిల్క్ థ్రెడ్, మామూలు థ్రెడ్ అంతే, ఒక గమ్ బాటిల్ అంతే దీనికి కావాల్సిన వస్తువు. ఆ చిన్న సైజ్ మ్యాంగోని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ పళ్ళులో కార్నర్స్ అటు ఇటు ఇలా స్టిచ్ చేశాను. 3 మొత్తం అటు ఇటు అలాగే మధ్యలో వచ్చేటట్లు ఈ విధంగా 2 మ్యాంగోస్ పెట్టి ఈ విధంగా కుట్టాను. కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వరకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయింది. నెక్స్ట్ మిషన్తో పని ఉంది. దీని బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను, అలాగే బార్డర్ కూడా వేశాను. అన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా ఈ క్లాత్ వేరేగా తీసుకున్నాను నేను ఈ బ్లౌజ్ కోసం. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా మళ్ళీ బార్డర్ కూడా వాడాను అనమాట ఈ క్లాత్. ఈ మధ్యలో శారీలో 6 మీటర్స్ తీసుకున్నా కదా శారీ క్లాత్, దాని మధ్యలో క్లాత్ ఈ విధంగా హ్యాండ్స్కి వేసాను. హ్యాండ్ మధ్యలో ఈ డిజైన్ వచ్చేటట్టు, అంటే శారీ క్లాత్ వచ్చేటట్టు ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. పైనేమో బుట్ట హ్యాండ్ వచ్చేలా పైన బుట్ట పెట్టాను అనమాట. హ్యాండ్కి పైన బుట్ట పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశాను. మ్యాంగో ఇలా మిడిల్లో ఒకటే మధ్యలో వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసి చుట్టూ పైపింగ్ చేశాను. హ్యాండ్కి అటు ఇటు కింద కూడా పైపింగ్ చేశాను ఈ విధంగా. ఇది మళ్ళీ సపరేట్గా తీసుకుంటే బ్లౌజ్ క్లాత్ ఇది వేరే అనమాట. ఇలా డిజైన్ చేసుకున్నా. ఇది కూడా ఈ బ్లౌజ్ క్లాత్ కూడా ప్యూర్ కాటనే తీసుకున్నా. మొత్తం అంతా కాటనే, బ్లౌజు శారీ మొత్తం. లైనింగ్ ఏమి వేయలేదు బ్లౌజ్కి, ప్యూర్ కాటన్ వల్ల. ఈ బార్డర్ ఈ విధంగా ఈ బ్లౌజ్ క్లాత్ తోటే నేను బార్డర్ వేసాను, అందుకని చాలా ఈ ప్లెయిన్ మాల్నే చాలా అందంగా వచ్చింది బార్డరు. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసేసి వేసేసాను అంతే. ఇంకా కట్ చేసేసి దానికి స్టిచ్ అటు ఇటు ఏమి స్టిచ్ చేయలేదు. ఒక 1/2 కంటే పెద్ద 1 ఇంచ్ కంటే తక్కువ సైజులో వేసేసాను. చుట్టూ మొత్తం బార్డర్ వేసేసి 4 వైపులో కూడా వేసేసాను మొత్తం. ఈ విధంగా చిన్న బార్డర్ వేయడం వల్ల చాలా అందంగా వచ్చింది. ఇగో వీడియోలో చూపించినట్టు నేను కట్టుకున్న శారీ మీకు ఫోటో పెట్టాను చూడండి. ఈ విధంగా బార్డరు పళ్ళు ఈ విధంగా వేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.